సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్వర్య రాజేష్కి. గ్లామర్ పరంగా మీనాక్షి చౌదరికి యూత్ని ఆకర్షించే ఛాన్స్ ఉన్నప్పటికీ నటనతో డామినేట్ చేసింది మాత్రం ఐశ్వర్య. వైవి రాజు భార్యగా భాగ్యంగా ఒక పక్క అమాయకత్వం, ఇంకో పక్క చదువులేని నిస్సహాయత, వీటిని మించి బావ అంటే విపరీతమైన ప్రేమ. ఇన్ని కలగలిసిన పక్కా 16 అణాల తెలుగు సతీమణి పాత్రలో తన బెస్ట్ ఇచ్చేసింది. గోదారి గట్టు మీద పాటలో గొప్ప విజువల్స్ లేకపోయినా వెంకీ లేని ఫ్రేమ్స్లో ఈ అమ్మాయి చేసిన డాన్స్ మాస్ జనాలను బాగా మెప్పించింది. నిజానికి భాగ్యంగా అనిల్ రావిపూడి మొదటి చాయిస్ ఐశ్వర్య రాజేష్ కాదు, వేరే 2-3 అడిగాడు. కానీ 4 చిన్నపిల్లల తల్లి అనేసరికి వాళ్లు వెనకడుగు వేశారు. కానీ కథ ప్రకారం హైలైట్ అయ్యేది బుల్లిరాజు ఒక్కడే అనే పాయింట్ గుర్తించలేకపోయారు. దీంతో వద్దనుకున్నారు. కట్ చేస్తే క్యారెక్టర్లో ఎంత వెయిట్ ఉందో గుర్తించిన ఐశ్వర్య రాజేష్ ఆలోచించకుండా ఎస్ చెప్పేసింది. వెంకటేష్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందో పసిగట్టింది. కామెడీ పరంగానూ ప్రూవ్ చేసుకుంది. ఉదాహరణ చెప్పాలంటే పప్పా పాండేను రోడ్డు మీద తోసే ఎపిసోడ్ చాలు. ఇలా ఇతరులు తిరస్కరించిన విషయాన్ని ఐశ్వర్య రాజేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయినా పిల్లల తల్లిగా నటించినంత మాత్రాన ఆఫర్లకు కొదవేమీ ఉండదు. మహానటిలో కీర్తి సురేష్ ఏకంగా వయసు మళ్లిన పాత్రలో జీవించింది. దాని తర్వాత మహేష్ బాబు, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ల సరసన ఛాన్సులొచ్చాయి. సౌందర్య సైతం గతంలో ఇలాంటి రిస్కులు చేసే స్టార్ ఆఫర్లు దక్కించుకున్నారు. ఐశ్వర్య రాజేష్ ఆ రేంజ్ అని చెప్పడం లేదు, కానీ సరైన బ్రేక్ దొరికితే మంచి అవకాశాలు తలుపు తడతాయి. టాలీవుడ్లో అలాంటి మలుపు కోసమే ఎదురుచూసిన తెలుగమ్మాయికి ఆ చెప్పచ్చు అనుకుంటాను. దే రిఫ్యూజ్ దిస్ రోల్ ఓన్లీ బికాజ్ ఇట్ వాస్ 4 kids. ఒక 4 కథ చెప్పినప్పుడు సో ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ మీ అట్ ఎనీథింగ్. సో క్యారెక్టర్ ఇలాంటి అసలు క్యారెక్టర్ సినిమాలో దొరకడం అనేది ఒక భాగ్యం నిజంగా. ఈయన నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ 2-3 దే రిఫ్యూజ్ దిస్ రోల్ చెప్పచ్చు అనుకుంటాను. దే రిఫ్యూజ్ దిస్ రోల్ ఓన్లీ బికాజ్ ఇట్ వాస్ 4 kids. ఒక 4 పిల్లల తల్లి అని చెప్పి చేయలేదు ఐషు. కానీ నిజంగా వాళ్ళు రేపు ఈ సినిమా చూసిన తర్వాత ఏం మిస్ అయ్యారు అది అనేది చూస్తారు. అంటే నాకు అది పెద్ద ఇంట్రెస్ట్గా